అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎనకల్లు రాళ్లప్పతొడ్డి పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించారు. గ్రామాన అమిలేని సురేంద్రబాబుకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హారతులు ఇచ్చి గజమాలతో స్వాగతం పలికారు. తెదేపా ప్రభుత్వం రాగానే ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నియోజకవర్గ సామ్రాజ్య అభివృద్ధికి కృషి చేస్తానని సురేంద్రబాబు తెలిపారు. సాగు తాగునీరు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వచ్చే నెల 13వ తారీఖున ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామస్తులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చి ఎస్సీ కాలనీలో ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. కావాలి కావాలి చంద్రన్నే సీఎం కావాలి బెటాము బెటాము సైకిల్కే ఓటు వేద్దాము నిలిపేద్దాం మనం గెలిపేద్దాం సైకిల్కే అలవాటు సైకిల్కే అలవాటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం మే 13వ తారీఖు మనకి ఎన్నికలు రాబోతున్నాయి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. రాయలపుదొడ్డి గ్రామానికి రావడం జరిగింది. ఈ రాయలపుదొడ్డిలో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు, వాళ్ళ స్వాగతానికి ధన్యవాదాలు. వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు. మాకు రోడ్లు బాగలేవు, అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని, అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి, రావట్లేదు సరిగాని. ఆ పెన్షన్స్ కూడా రాబోయే 2 నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఏదైతే ఈ నెలది పోయిన నెలది కలిపి వాళ్ళకి ఆ 2,000తో సహా 4,000 మొత్తం 6,000 రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము. అలాగే వాళ్ళందరూ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, గ్రామాల్లో తాగునీరు లేదు, సాగునీరు లేదని. వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం. మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో భైరవానికి ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాబోయే 2 సంవత్సరాల్లో. ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ ఫోర్స్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకొక 6 నెలలు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి 2 సంవత్సరాలని చెప్తున్నా, వేరే చోట్ల 2.5 సంవత్సరాలను తెలియజేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా చెరువులకంతా నీళ్లు నింపి వాళ్ళకి ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో, కంప చెరువుతో నిండు ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి ఏదైతే పూర్తి స్థాయిలో నీళ్ళు అందించే ఏర్పాటు చేస్తాం. అలాగే ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో ఆ రైతులకి వెసులుబాటు కల్పిస్తాం. లోడ్ చేయిస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్ళి ఆ పూడికనంతా కూడా వాళ్ళ పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జగన్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఆ పూడికను కూడా అమ్ముకుంటుంది. అలా కాకుండా రైతుల పొలాల నుంచి వచ్చిన పూడికి కాబట్టి అది రైతులకే చెందేటట్టు, రైతులే మరీ దాన్ని తిరిగి తోలుకుండేటట్టు ఆ ఏర్పాటు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. రాబోయే మే 13వ తారీఖు అందరం కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చెప్తున్నారు. అందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా బోయ్ అంబికా ఇద్దరికి కూడా వాళ్ళు సైకిల్ గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. కాబట్టి ఈ ఏదైతే రాయలపుదొడ్డి గ్రామంలో వచ్చామో ఇంకా చాలా సమస్యలు అడిగాయి. ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ఎన్నికల తర్వాత చూస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ఇంకా చాలా సౌకర్యాలు కూడా కావాల్సిన అవసరం ఉంది. చాలామంది బాధతో పడుతున్నారు, వ్యాధులతో పడుతున్నారు, చాలామందికి వ్యాధులు ఉన్నాయి. అవన్నీ కూడా సపరేట్ హాస్పిటల్ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కళ్యాణదుర్గ పట్టణంలో. అది కూడా నిర్మించి ప్రజల కోసం సౌకర్యార్థం ప్రజల కోసం ఏర్పాటు చేసే అవకాశం చేస్తారని తెలియజేస్తుంది.